ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఏపీలో కొత్త ఎయిర్పోర్టులు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఎయిర్పోర్టుల ఏర్పాటుకు భూమిని గుర్తిస్తే తమ శాఖ తరపున సహకారం అందిస్తామన్నారు. శ్రీకాకుళం, దగదర్తి, కుప్పం, నాగార్జునసాగర్ ప్రాంతాలు గుర్తించామన్నారు. ఏపీలోని 7 విమానాశ్రయాలను 14 చేయాలనే ఆలోచనలో ఉన్నామని చెప్పారు రామ్మోహన్ నాయుడు. సహకారం అందిస్తే ఎక్కడికక్కడైతే కొన్ని ఐడెంటిఫైడ్ లొకేషన్స్ ఉన్నాయో అక్కడ భూమి గాని రాష్ట్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేయగలిగితే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ద్వారా ఖచ్చితంగా ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి మా వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని కూడా మేము తెలియజేశాం. అందులో గతంలో కూడా నేను చెప్పాను, అందులో ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ మనకి ముఖ్యంగా శ్రీకాకుళంలో, అలాగే మనకి కుప్పం ఒకటి, తర్వాత దగదర్తి ఏదైతే నెల్లూరు ఉందో, అలాగే నాగార్జున సాగర్, ఈ 4 పాయింట్స్ కూడా ముందు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దీనితో పాటు చంద్రబాబు నాయుడు గారు కొన్ని మిడిల్లో ఉన్నటువంటి పాయింట్స్ ఏదైతే ఇంకా అక్కడ స్కోప్ ఉందని అన్నారో అవి కూడా ఎక్స్ప్లోర్ చేయమని చెప్పారు. ఒకటి తుని అన్నవరం దగ్గర కూడా, ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్కి రాజమండ్రి ఎయిర్పోర్ట్కి మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఏదైనా అవకాశం ఉంటే ఎక్స్ప్లోర్ చేయమని అక్కడ కూడా ఒకటి చెప్పడం జరిగింది. దానితో పాటు తాడేపల్లి గూడెంలో ఒక పాత ఎయిర్ స్ట్రిప్ ఉంది, అది కూడా అవకాశం ఉంటుందేమో ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది.